దయచేసి నన్ను వేరే సెల్కి మార్చేయండి ప్లీజ్. వెంటనే నువ్వు చెప్పినట్టు చేయటం కుదరదు. దానికి చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఏ భయంగా ఉందా? అవును, నా వల్ల వాళ్ళకి ఏదైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది. మీరు కనుక నన్ను మార్చకపోతే తర్వాత అదే రసంలో కొట్టిన ఇద్దరు జారి పడతారు. ఈరోజు జారి పడిన నేను బతికిపోయాను, కానీ వాళ్ళు జారి పడితే బతకలేరు. దేవి, నీ కాళ్ళ బొబ్బలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పర్వాలేదా? పర్వాలేదు. ఆ రోజు మీరు అగ్నిగుండంలో నడవడం చూసి నేను ఆశ్చర్యపోయాను. మీ ఆయన్ని నేను తక్కువగా అంచనా వేశాను, కానీ మిమ్మల్ని అగ్నిగుండంలో నడిపించి అదరగొట్టేశారనుకోండి. ఆ రోజు నిన్ను కూడా అగ్నికొండల్లో నడిపించకుండా ఉండడమే పెద్ద తప్పు. నడిపించుంటే తెలిసేది. దీనికి రాను రాను తెలివి ఎక్కువ అవుతోంది. ఇప్పుడెందుకు నవ్వుతున్నారు? ఏంటమ్మా బిత్తరు చూపులు చూస్తోంది? నువ్వు తిరుగు. హలో, చెప్పండి, దాన్ని పైకి పంపించేశారా? పంపించాను. నువ్వు పంపించిన డబ్బుని మళ్ళీ నీ అకౌంట్కి పంపించాను. ఏమంటున్నారు? నువ్వు చెప్పిన గంగ చూడ్డానికి గోవులా ఉన్నా కదిలిస్తే బెబ్బులవుతుంది. ఇంకా రిస్క్ చేస్తే అది నాకే ప్రమాదం అవుతుంది. దానికున్న ఆవేశాన్ని చూసి జైలరే ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. నన్ను వదిలేయవమ్మా. ఊరుకోవమ్మా. నువ్వేదో చాలా గొప్పదానివి, చెప్పిన పని పూర్తి చేస్తావనుకుంటే పిరికిదానిలా ఉన్నావేంటి? ఏయ్, ఏంటే నోరులేస్తోంది? దాన్నే ఏం చేయలేకపోయానని చెప్పాను, కానీ నీ తాట తీయడం ఖాయం. జీవితాంతం జైల్లో చిప్పుకుడు తినాల్సి వస్తుంది. నీ వెటకారాలన్నీ ఇంకెవరి దగ్గరైనా పెట్టుకో. ఇక పైన డైవర్సు, సంతకాలు, కొట్టడాలు అది ఇదని నాకు ఫోన్ చేయకు. ఇంతటితో నీ నెంబర్ డిలీట్ చేస్తున్నాను. నువ్వు నా నెంబర్ డిలీట్ చేసేయ్. హలో హలో, ఇప్పుడేం చేయాలి? దాన్ని నమ్ముకుంటే ఇలా మధ్యలో ముంచేసిందేంటి? ఇంత పెద్ద బంగ్లాలో నేను ఆ కాలచక్రాన్ని ఎక్కడని వెతకాలి? అయ్యా వాయసాచార్య,
ఆ కాలచక్రం ఉండే చోటుని చూపించు. నా ప్లాన్ అంతా పాడైపోయింది. ఛ! ఇది ఇక్కడే వెతుకుతుంది. ఏయ్! అక్కడే వెతుకుతున్నావు. ఏమిటి? ఇంట్లో ఎవరు లేని సమయం చూసి దొంగతనం చేద్దాం అనుకుంటున్నావా? అయ్యయ్యో, నేను దొంగతనానికి రాలేదమ్మా. తోటలో పువ్వులు పూసాయి, వాటిని కోసి దేవుడికి పెడదామని వచ్చాను. ఈ సమయంలో ఎవరే దేవుడికి పువ్వులు పెడతారు? నువ్వేదో కారణంతోనే ఇక్కడికొచ్చావు. చెప్పవే, ఎందుకొచ్చావు? నిజంగా పువ్వులు పెడదామని వచ్చానమ్మా. నువ్వు చెప్పేది నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు లోపలికి రావడం ఇదే చివరిసారి కావాలి. ఇంకొకసారి నిన్ను నేను చూడకూడని చోట చూడకూడని సమయంలో చూశాను, నీ తోట తీస్తాను. పోవే బయటికి. చాముండి ఈ సమయంలో పువ్వులు అవి ఇవి అంటూ కన్ఫ్యూజ్ చేస్తోంది. దీన్ని వాచ్ చేయాలి. దీని ప్రాణం పోయేలా కొట్టాల్సింది, మధ్యలో వదిలేయాల్సి వచ్చింది.